అసంతృప్తితో ఉన్నారు. అభివృద్ధి జరిగిన తర్వాత సంక్షేమం గురించి చూద్దాము, అప్పుడు ఇద్దాం ప్రజలకి అని చెప్పేసి అంటున్నారు. సంక్షేమం లేనప్పుడు ఎట్లా? రెండు ప్యారలల్గా ఉంటేనే ట్రైన్ నడుస్తుంది. అంతేగాని ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీరు వెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఇస్తున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు సీఎం గారు ఏమన్నారంటే మరి గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉంది? ప్రజెంట్ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ మూవింగ్ అంటే ప్రస్తుతానికైతే బాగానే ఉంది, కానీ స్కీమ్స్ విషయంలో కానీ పూర్ పబ్లిక్కి, పూర్ పీపుల్కి ఏమీ జరగట్లా. వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. అది ఎంప్లాయీస్ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఇదివరకు గవర్నమెంట్లో ఎంప్లాయీస్ విషయంలో చూసుకుంటే కొంతవరకు బాగా జరిగింది. ఇప్పుడు అసలు ఏ బిల్స్ అవ్వట్లేదు. ఒక శాలరీ బిల్ తప్ప ఇంకే బిల్లు ఎన్కాష్ అవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే గ్రామీణ ప్రజలు ఇదివరకు ఏదో ఒక స్కీమ్ వచ్చేది, అసలు ఏ స్కీము రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఇంతకుముందు ఏమేమి ఉన్నాయి స్కీమ్స్? ఇంతకుముందు పెన్షన్స్ అంటే ఎన్హాన్స్ చేశారు, అవి బాగానే ఉన్నాయి. అమ్మఒడి కానీ, అంతకుముందు ఇంకా రైతులకి, చదువుకునే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంటు, ఈ విషయంలో మాత్రం ఇప్పుడు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవ్వట్లేదు కదా. ఇచ్చారు, ఇస్తే బాగానే ఉంటుంది. ఎప్పుడో ఇస్తానంటే ఎట్లా? ఇప్పుడు నాకు ఇప్పుడు ఆకలి అయింది, నువ్వు ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ ఇస్తానంటే ఆకలి అప్పటి వరకు ఆగుతారా? పిల్లలు చదువులు ఆగిపోతున్నాయి. ఇంగ్లీష్ మీడియం తీసేశారు, తెలుగు మీడియంలో చదువుకోమంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ఇది లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు చెప్పారు. ఏమని? ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారు, అవన్నీ నేను చూస్తా అన్నారు. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఆయన చూడాలిగా, ఎంతమంది మిస్ అయ్యారో వాళ్ళందరినీ, వాళ్ళ ఫ్యామిలీస్ని అన్నీ చూడాలి కదా. చూడట్లేదు. మేము అట్లానే పాత గవర్నమెంట్కి ఏం సపోర్ట్ చేయట్లా. మీరు అన్నదానికి, ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నదానికి వాళ్ళు ఎందుకు చేయట్లేదని మేము అడుగుతున్నాం. మీరు పాత గవర్నమెంట్ తీసేయండి. అది చేయలేదు కాబట్టి మీ గవర్నమెంట్ మేము ఎన్నుకున్నాం. కొత్త గవర్నమెంట్ని ఎన్నుకున్న తర్వాత మీరు అప్పుడు ఏమి హామీలు ఇచ్చారో అవన్నీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అందరూ అడుగుతున్నారు. దానికి సమాధానం ఎవరు చెప్పట్లా. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్ చెప్తున్నాం. పాత గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంట్లో ఏమైతే మీరు ల్యాక్నోస్ ఉన్నాయని చెప్పారో అవన్నీ మీరు పూర్తి చేస్తే మేము అవన్నీ పూర్తి చేస్తారని చెప్పి మేము ఓట్లు వేసాం అందరికీ. ఇప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్కి నేను తెలుగుదేశం అభిమానిని. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధితో సంక్షేమం కూడా కావాలి. అది లేనప్పుడు ప్రజలు వ్యతిరేకత వస్తుంది. ఏమంటారంటే అభివృద్ధి జరిగిన తర్వాత సంక్షేమం గురించి చూద్దాము, అప్పుడు ఇద్దాం ప్రజలకి అని చెప్పేసి అంటున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి. అంతేగాని ఒక అభివృద్ధి ఉంటే, ఇప్పుడు సంక్షేమం ఎప్పుడు వస్తుంది? సంక్షేమం ప్రజలు అక్కడ అల్లాడుతుంటే నువ్వు అభివృద్ధి చేస్తాన్న తర్వాత సంక్షేమం ఇస్తానంటే అప్పటి వరకు ఉన్న ఇబ్బంది పడేవాళ్ళు ఎట్లా? ఎంప్లాయీస్ కానీ, సామాన్య ప్రజలు కానీ ఈ అందరూ ఇబ్బంది పడుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఒక అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ అమరావతిలో జరుగుతుంది. మిగిలిన జిల్లాలు ఎక్కడా జరగట్లేదు. అమరావతిలో జరుగుతుంది. అమరావతిలో చేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మేము ఓకే, ఎందుకంటే విజయవాడ వాసిగా మేము ఓకే. కానీ నేను విజయవాడ వాసి అంటే నేను బయట నుంచి వచ్చాను. నేను విజయవాడలో స్థిరపడ్డాను. బయట మా ప్రజలు అక్కడ మా గ్రామంలో ఏమన్నారు, మా నేటివ్ ప్లేస్లో ఏమీ లేదు, సామాన్య ప్రజలకు ఏం చేయట్లేదు అనేది ఒక వాదన ఉంది. అది కూడా వాళ్ళు తప్పించుకొని, అది కూడా వాళ్ళు పూర్తి చేస్తే ఈ గవర్నమెంట్ బాగుంటుంది. అన్నీ ఉండాలి. అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలి. ఒక అభివృద్ధి చేస్తే కుదరదు, ఒక సంక్షేమం చేస్తే కుదరదు. జగన్ గవర్నమెంట్ ఎందుకు వద్దనుకున్నాం? ఒక సంక్షేమం చేస్తున్నాడు, అభివృద్ధి లేదు. అందుకని చంద్రబాబు గారిని, మన తెలుగుదేశం గవర్నమెంట్ని ఎన్నుకున్నాం. మేమందరం కావాలని, ఎంప్లాయీస్ కానీ, సామాన్య ప్రజలు కానీ, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా సరే జగన్ వద్దు అని ఎన్నుకున్నాం. మరి ఇక్కడ వన్ వే అవుతుంది. ఓన్లీ అభివృద్ధి అంటున్నారు, సంక్షేమం లేదు. సంక్షేమం లేనప్పుడు ఎట్లా? రెండు ప్యారలల్గా ఉంటేనే ట్రైన్ నడుస్తుంది. అంతేగాని ఒక పట్టంతో ఈ ట్రైన్ నడవదు. రెండు పట్టాలు ఉండాల్సిందే. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ప్యారలల్గా ఉంటే జరుగుద్ది. అది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతం 7 నెలలు అయింది కదా, కొంచెం అప్పుడు ఇంకా తెలియదండి. అది అంతే. వచ్చినప్పటి నుంచి అమలు చేసిన పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అంటే గ్యాస్ బండ, ఫ్రీ బండ ఒకటి ఇచ్చాడు. అది ఇంకా అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడు. అది
ఫుడ్ బాగుందండి. కొన్ని అన్న క్యాంటీన్లో మాత్రం పొద్దునపూట మార్నింగ్ మాత్రం టిఫిన్ మాత్రం బాక్సులు ఇప్పుడు పంపించేస్తున్నారు. అది వచ్చే వాళ్ళకి మాత్రం అందట్లా అది టిఫిన్ అందట్లా వెళ్ళిపోతున్నారు. అదొకటి చేస్తే చాలు. ఒక్కోసారి రైస్ కూడా తగ్గించేస్తున్నారు. అది అంతే. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి. మాకైతే పడ్డాయండి, డబ్బులు పడ్డాయి. పెన్షన్ అంటున్నాం మీ ఇంట్లో. మాకు పెన్షన్ మా ఇంట్లో పెద్దలు ఎవరు లేరు, పెన్షన్ లేదు మాకు వరకే. మొత్తానికి ఎలా ఉందన్న ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ప్రభుత్వం పుస్తకం పర్లేదండి. అది మాకైతే పర్వాలేదు. మరి అది ఇప్పుడు జగన్ గవర్నమెంట్కి ఏం తేడా కనిపించింది మీకు? రెండు ఒకలాగా ఉందండి అంతే. ఒకేలా ఉందా? అది ఇంకేం లేదు. ఇంకా ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చెప్పలేమండి. అది ఇంకా వాళ్ళ ఇష్టం. అది అన్నారు ఈసారి ఎన్నికల్లో నేనే వస్తాను అని చెప్పేసి. అంతే. ఇద్దరు అలాగే అంటారు. మరి ఎవరు వస్తారో ఎవరికి తెలియదు. అది ఇంకా అది మీరేమనుకున్నారు ఈ గవర్నమెంట్ మీద? మేము వస్తే టీడీపీ వస్తే టీడీపీ అంటే బాగుంటుందండి. అది ఆయన వస్తే మాత్రం అభివృద్ధి ప్రాజెక్టులు, చదువుకున్న జాబులు అన్నీ వస్తాయి. అది అంతే. ఈ రాజధాని పనులు అన్నీ జరుగుతుంది. రాజధాని పనులు బాగా జరుగుతున్నాయండి. అది పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పనులు లేని వాళ్ళకి పనులు వస్తాయండి. పనులు వస్తాయి. ఇప్పుడే 7 నెలలు 8 సంవత్సరాలు దాటితే అప్పుడు అందరూ వస్తాయి. ఈ లోపు అది అంతే. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పనితీరు ఎలా ఉందన్న? పనితీరు బాగానే ఉందండి. అది ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే సునా చౌదరి ఎలా బాగానే చూస్తున్నాడు. అది మీరు వెళ్తే ఏమైనా ప్రాబ్లమ్? ప్రస్తుతానికి అయితే మేము ఇంకా వెళ్ళలేదండి. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి మోకాలు చెప్పులని అరిగిపోద్ది, దానికోసం వెళ్తే బాగానే మాట్లాడాడంట. అది ఓకే, థ్యాంక్స్ అండి. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుంది. పింఛన్ అందుతుందా నీకు? నాకు పింఛన్ లేదమ్మా. నాకు 63 సంవత్సరాలు వచ్చినాయి. నాకు పింఛన్ అంతకుముందు గవర్నమెంట్లో కూడా ఇవ్వలేదు, ఇప్పుడు లేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎత్తలేదంటే నేను పెట్టుకుంటాం సరిలేదు. రేపు పెట్టుకుంటాను. రేపు ఏమైనా పెట్టుకునేదో పెట్టుకుంటాను. పథకాలన్నీ అమలు అవుతున్నాయా? ఏమో మరి నాకైతే తెలీదు. నాకు మాత్రం బాగానే ఉంది. అన్నా క్యాంటీన్ ఎలా ఉంది? అన్నా క్యాంటీన్ నెంబర్ 1గా ఉంది. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా? ఏమోనమ్మా తెలియదు. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇవన్నీ నాకు తెలియదు. మాత్రం అన్నా క్యాంటీన్ పొద్దున కమిషనర్ వచ్చారు, అన్నీ చూశారు, బాగానే ఉంది. అంతకుముందు కొంచెం తేడా చేశారు. ఆ తేడా చేసిన కమిషనర్ గారు వచ్చిన కాడి నుంచి బాగానే ఉంది. పొద్దున్న నుంచి బాగుంది. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే పర్లేదండి. పెన్షన్ కానీ అన్నీ బాగానే ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు 6 నెలల కంటే ఒకేసారి అంటే అవ్వదు. రాజధాని కానీ మన పోలవరాన్ని చేసుకుంటానే వస్తున్నారు అంటున్నారు. కాబట్టి చూద్దాం, ఒక సంవత్సరం అయిన తర్వాత ఏంటని ఎలా చేసి చేస్తున్నారు. ఇప్పుడు సీఎం గారు ఏమన్నారంటే నిధులు ఏం లేవన్నారు. ఇప్పుడు ఏం లేవు అంటున్నారు. కాబట్టి చూసి ఇస్తానన్నారు. చూద్దాం, సంవత్సరం అయిన తర్వాత ఏంటని తెలిసింది కదా. అభివృద్ధి కానీ ఒకేసారి అంటే చెప్పలేం కదండి. 6 నెలలకి ఇప్పుడు సంవత్సరం దాటిన తర్వాత మొత్తం ఏంటని తెలిసింది. కాబట్టి అది చూద్దాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఇప్పుడు లేదు. ఏదోడిగా అన్నం దొరుకుతుంది. శుభ్రంగా టయానికి ఒక 5 రూపాయలు అన్నం ఇస్తున్నారు. టిఫిన్లు కానీ భోజనం కానీ అన్నీ. పింఛన్లు కూడా టయానికి ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు పథకాలు అనేది చూడ లైట్ అయితే ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి కదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పథకాలు అమలు అవ్వట్లేదని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రజలు అంటే పథకాలు అమ్మట్లేదు అంటే మన రాష్ట్రాన్ని ఆదాయం బట్టి చూసుకోవాలి కదండి. ఇప్పుడు అంత గతం గవర్నమెంట్ అప్పులు చేసినట్టు మరి ఈయన కూడా అప్పులు చేసుకుని అప్పులు చేస్తే ఎంతసేపు పట్టదండి ప్రజలకు ఇవ్వాలంటే. కదండి వాళ్ళు కూడా ఆదాయం బట్టి చూసుకుంటున్నారు. ఆదాయం బట్టి ఆయన సీఎం గారు ఏమన్నారంటే ఆదాయం బట్టి మేము చూసి ఇస్తానన్నారు. కాబట్టి చూద్దాం. ఇంకా 6 నెలలకి అయింది కదండి. ఇంకో 6 నెలలు చూసి అప్పుడు దాన్ని బట్టి అది చూద్దాం అన్నాం. అది ఇంకా సంవత్సరం కూడా కాలేదు ఎక్కి ఆయన ఎక్కింది 6 నెలలు. జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం. అప్పుడు జగన్ వచ్చేది ఏంటంటే అప్పుడు సంగతి అండి. ఇంకా టైం ఉంది కదా, అప్పుడు సంగతి. ఏమన్నారంటే అదే నేను ఉంటే అధికారంలోకి ఇప్పటికే పథకాలన్నీ అమలు అయిపోయి డబ్బులు పడేవి అని అంటున్నారు. పథకాలు అయిపోయినా చేస్తే మరి ఆదాయం లేనప్పుడు అప్పులు చేస్తారు. చేస్తే ఆయన ఎవరైనా ఇష్టం అండి. ఆయన అప్పులు చేయొచ్చు, మరి ఈయనేం చేయొచ్చు. ఆయన ఈయనకు మరి ఆదాయం లేదన్నారు కాబట్టి చూసిస్తారేమని అంతే.